గురుగారు మహాభారతాన్ని పంచమ వేదంగా చెబుతారు, ఎందుకని? వేద సమం శ్రీరామాయణం, 5వ వేదం మహాభారతం. చాతుర్వర్ణ్య వ్యవస్థ, చతురాశ్రమ వ్యవస్థ, ఇలా అనేక సందర్భాలలో మనం సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి నేపథ్యంలో వర్ణాశ్రమ ధర్మ వివరణలు విశేషంగా ఉన్న కారణం చేత, లౌకిక జీవనం మరింత ప్రత్యేకంగా ఉన్న కారణం చేత మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. జయం అన్న పేరుతో కూడా పిలుస్తారు. 4 వేదాలను అధ్యయనం చేస్తే కలిగే ప్రయోజనం శ్రీరామాయణ గ్రంథాన్ని చేతబుచ్చుకుంటే కలుగుతుంది. వేదవేద్యే పరే పుంసి. 4 వేదాలను అధ్యయనం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, శ్రీరామాయణాన్ని పూజిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, మహాభారతాన్ని స్మరిస్తే కూడా అంత పుణ్యం కలుగుతుంది. ఇది కలియుగానికి సంబంధించిన వాక్కు. ఇతరులను హింసించిన, ఇతరులకు సహాయం చేసిన ఫలితం ఏమిటి అంటే, శ్లోకార్థం అనేటటువంటి శ్లోకం ఒక్కటి, 2 చేతులు శిరస్సును పెట్టుకొని అందరికీ సవినయంగా నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాను అనేటటువంటి వ్యాసుల వారి వాక్యం ఒకటి మహాభారతానికి స్మరణపూర్వకమైన బలాన్ని అందించాయి. ఇతరులకు మేలు చేయండి, ఇతరులకు మేలు చేయండి, ఇతరులకు మేలు చేయండి అని బోధించేది కనుక ఇది పంచమ వేదం.